వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. సాంప్రదాయ క్రీడల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ప్రతిభ ఎనలేనిదంటూ ప్రముఖ సంఘ సేవకుడు, విద్యావేత్త, ఉన్నతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు ఆయన ముందుగా అభినందనలు తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో విజేతగా నిలిచి చిక్కోలు సత్తా చాటాలని డాక్టర్ దేవభూషణ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తన వంతుగా ఉన్న ఉన్నతి హాస్పిటల్ తరపున క్రీడాకారులకు యూనిఫామ్ కిట్లను అందజేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాడాన దేవభూషణ్ రావుతో పాటు కబడ్డీ కోచ్, క్రీడాకారులు పలువురు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి ఈ మధ్యకాలంలో చాలా విజయాలు సాధిస్తున్నారు. ఆ విజయాలు సాధించిన ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు మంచి యువత కాబట్టి మీరు ఇక్కడ మీ కోచ్ శిక్షణని ఇన్స్ట్రక్టర్గా మీరు అక్కడ యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన శ్రీకాకుళంకి వన్నె తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా విజయబావుట ఎదురువేసి తిరిగి వచ్చి ఇక్కడే మనం విజయోత్సవాలు కూడా జరుపుకోవాలని మనసావాచ కర్మన ప్రతి ఒక్కరు కూడా నేను ఆకాంక్షిస్తూ మీ అందరికి కూడా భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని. మీరైతే క్రీడ అనేది చాలా అవసరం. ఎందుకంటే మానవ శరీరానికి వ్యాయామం అన్నది చాలా అవసరం. ఇటీవల కాలంలో మనకి లైఫ్ స్టైల్లో భాగంగా మనం వర్కౌట్ అనేది చేయవలసిన అవసరం ఉంది. వాకింగ్ కానివ్వండి. అలాగే మీరు ఎందుకంటే మీరు యూత్ కాబట్టి ఎక్కువగా మీరంతా కూడా స్పోర్ట్స్, గేమ్స్ ఇలాంటి తదితర తరబీతుల ద్వారా మీరు శిక్షణను తీసుకొని మీ శరీర సౌష్ఠవంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన శ్రీకాకుళంకి మంచి పేరు తీసుకురావాలని మరొకసారి మీ అందరికి కూడా మీరందరూ కూడా